ఈ రోజు అయితే మా సుజాత అయితే ఫస్ట్ టైం చేపల కూర వండుతుంది. అది ఏ చేపల కూర అనేది ఎలాంటి చేపలు అనేది మీకైతే చూపిస్తా చూడండి. మీరు చూస్తారు చూడండి. ఇప్పుడైతే ఇది ఆలుగు చేప అంటారు. దీంట్లో మెయిన్ నరం దిక్కడికించి అయితే ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు. ఆ నరం ఒకటి తీసేసినాం అనుకో చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ నరం ఏ విధంగా తీయాలి అనేది మీకైతే చూపిస్తా చూడండి ఒకసారి. చాలా సింపుల్ గా తీసేయచ్చు. ఇందులో ఎందుకంటే ఒకటే ముళ్ళు ఉంటది, వెన్నుపూస ముళ్ళు. టేస్ట్ మాత్రం మస్తు సూపర్ మామూలుగా ఉండదు. ఒకసారి ఈ నరం చూపిస్తా చూడండి ఒకసారి. నరం అయితే ఇప్పుడు తీస్తుండు కదా, దగ్గర దగ్గర ఇది 3 కిలోల నర వేటు ఉంది అనమాట. చూడండి నరం తీస్తుండు కదా. ఈ నరం తీసిరు అనుకో ఎలాంటి వాళ్ళైనా తినచ్చు అనమాట. చిన్న పిల్లలైనా తినచ్చు. ఎందుకంటే ఇందులో ఒకటే ముళ్ళు ఉంటుంది, దొడ్డుగా ఉంటది. చాలా సింపుల్ గా తినచ్చు. మంచి ఫ్రై కూడా చేసుకుంటే బాగుంటది అనమాట. చికెన్ పీసులు ఏ విధంగా తింటాం అదే విధంగా తినచ్చు. చూడండి మీరు చూస్తారు ఇక్కడ సన్నం కనబడుతుంది చూడు, నరం తీసిన ఇది చూడండి ఒకసారి. ఈ నరం ఒకటి తీసినాం అనుకో 2 సైడ్లు ఉంటుంది అనమాట. 2 సైడ్ల నరం ఉంటుంది. ఆ నరం తీసేసి మంచిగా కట్ చేస్తే సరిపోతుంది. కేవలం ఈ నరం తీయడం కోసమే చేప వీడియో అయితే తీసిన కదా. ఇప్పుడు వండే విధానం చూద్దాం. చేపల కూరలో నూనె అయితే ఎక్కువ పడుతుంది కదా, కొంచెం మీ తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి నూనె వాడండి. అలాగే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ పచ్చిమిర్చి కరివేపాకు అనేది కొంచెం మంచిగా ఫ్రై కానియాలి. ఫ్రై అయిన తర్వాత మనము పసుపు, అల్లం వెల్లుల్లి ముద్దేసేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం కలుపుతూ ఉండాలి. కట్టెల పొయ్యి మీద కూడా కొంచెం కట్టెల పొయ్యి ఎక్కువ మంట పెట్టుకోకూడదు, మాడిపోతుంది. ఎందుకంటే వేడి బాగానే ఉంటది కదా. కట్టెల పొయ్యి మీద వండితే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటది. ఇప్పుడు దీంట్లోకి మసాలా పొయ్యిలో ఉల్లిగడ్డలు కాల్చినాం కదా, ఆ పేస్ట్ మాత్రం వేస్తున్నాం అనమాట. అప్పుడు పాతకాలంలో అదే వేస్తుండే కదా, ఎక్కువ ఏదైతే వాడకూరే కదా. కేవలం ఎలాంటి మసాలాలు వాడకుండా పొయ్యిలో కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ మాత్రమే వాడుతున్నాం. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఇంకెవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు పులుసు ఉన్నది కదా, ఆ చింతపండు పులుసు అయితే వేస్తుంది. ఇప్పుడు మా సుజాత అండే విధానం మాత్రం కంప్లీట్ గా పాత పద్ధతి. చూస్తారు కదా, ఎలాంటి మసాలాలు అయితే ఎక్కువ వాడలేదు కదా. ఇప్పుడు చింత పులుసు పోసింది కదా, కంప్లీట్ గా ఇందులోకి సన్నుప్పు కూడా వాడదంట, ప్రత్యేకించి తెప్పించింది. మరి రుచికి తగినంత దొడ్డుప్పు వేసింది. చూడండి ఒకసారి మీరు చూస్తున్నారు కదా, దొడ్డుప్పు మాత్రమే వాడింది, సన్నపుప్పు అసలు వాడలేదు. కారం కూడా వాడుతుంది చూడండి. పులుసులో మొత్తం మసిలినాక, పులుసు ఒక దమ్ము మంచిగా మసిలినాక అప్పుడు ముక్కలు వేస్తుందంట. ఇప్పుడు చూడండి మీరు. ఇప్పుడైతే ఈ పులుసు మసలేలోపు చేప ముక్కలకు ఏమేం కలిపిందో చెప్దాము. దానిపై డిస్ప్లే అయితే ఇచ్చిన. మరి చెప్పు సుజాత అంటే తనైతే చెప్తలేదు, సిగ్గుపడుతుంది. నువ్వు చూసినావు కదా, నువ్వే వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చుకొని అన్నది. ఆ చేప ముక్కలకు మాత్రము ఉప్పు, పసుపు, నూనె, అల్లం వెల్లిగడ్డ మంచిగా కలిపేసి ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసింది అనమాట. కొంచెం నూనె కూడా పోసింది. ఇప్పుడు చూడండి పులుసు కంప్లీట్ ఉడికిపోయింది కదా. ఇప్పుడు చేప ముక్కలు మొత్తం అందులో వేసేస్తుంది పులుసులో. ఈ విధంగా వేస్తే టేస్ట్ బాగుంటాయంట. చేప ముక్కలకు కూడా ముందే కలిపినాం కాబట్టి టేస్ట్ అనేది బాగా నస్తుంది, బాగా పడుతుంది అనమాట. తర్వాత ముక్కల పులుసులో ఉడికేటప్పుడు కూడా ఆ పులుసు ఫ్లేవర్ అనేది ఆ చేప ముక్కలు గుంజుకుంటదంట. చూద్దాం మరి. చివరి వరకు అయితే చూడండి వీడియో చివరి వరకు. టేస్ట్ మాత్రం ఏ విధంగా వచ్చిందో చివరిలో చెప్తా. వాసన అయితే మంచి ఫ్లేవర్ గా వస్తుంది, సూపర్ ఫ్లేవర్ వస్తుంది. ఇంకా చేపలు వేసినామంటే అసలు గంటె పెట్టకూడదు. అది మీ అందరికైతే తెలిసిన విషయమే కదా. ఈ విధంగా ఇలా దింపితే సరిపోతుంది. ఆ బొగోనిని అలా పెట్టేసి ఒక స్మెల్ వస్తుంది. చూడండి కలుపుతుంటే మాత్రం మంచి కలర్ఫుల్ కూడా వచ్చింది కదా, చూస్తే నోరు ఊరుతుంది. మనమైతే పులుసు ముందే మసాలా పెట్టినాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు కర్రీ కావడానికి. పైనకని కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తుంది. అయినా కట్టెల పొయ్యి మీద అంటే మంచి టేస్ట్ ఉంటది కదా. కొంచెం మెంతుల పొడి కూడా వేస్తుంది. అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసేస్తుంది. మన చేపల క్వాంటిటీని బట్టి వేసుకోండి. చింతపులుసు అయితే కంప్లీట్ ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఎక్కువ టైం పట్టది. అలాగని చెప్పేసి కట్టెలు బాగా పెట్టినాం అనుకో మొత్తం ముక్కలు అనేది పీస్ అయిపోతాయి. కాబట్టి నిప్పుకల మీద గానీ కొంచెం ఒక కట్టె పెడితే చాలు, కొంచెం మంట మీద ఒక 7-8 నిమిషాలు ఉంచినాం అనుకో సూపర్ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనకు పులుసు ఆల్రెడీ ఉడికిపోయింది. ముక్కలు అనేది తొందరగా ఉడికిపోతాయి. చేప ముక్కలు అనేది మళ్ళీ ఎక్కువ కలపకూడదు అనమాట. గంట పెట్టి ఇంకా మూత పెట్టేసి వదిలేద్దాము. ఇప్పుడైతే ఒక 8 నిమిషాల తర్వాత చూపిస్తాం మీకైతే ఏ విధంగా ఉడికింది అనేది, స్ట్రక్చర్ ఏ విధంగా వచ్చింది అనేది. చూడండి మంచి కట్టెల పొయ్యి మీద ఓన్లీ నిప్పుకల మీదనే. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసింది కదా, ఒక గంట సేపు పక్కన పెట్టేద్దాం అనమాట. లేదంటే నిప్పుకల మీద ఉంచేది సరే, ఒక 5-10 నిమిషాలు తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టేసినాక కొంచెం చల్లారిన తర్వాత తింటే చేపల టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. వాసన మాత్రం బాగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, పక్కన వస్తుంది. మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. చూడండి ఎంత బాగా వచ్చిందో స్ట్రక్చర్. ఉంటా మరి, బాయ్.